హాయ్ అండి, వెల్కమ్ టు రూపా లావణ్య స్వరలహరి ఛానల్. ఈ ఛానల్లో మీరు వింటున్న కథ నా డెవిల్ గాడితో రొమాన్స్. ఈ స్టోరీలో ఈ పార్ట్ చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేసి ఉంటే అవి చూడండి. అలాగే ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నా డెవిల్ గాడితో రొమాన్స్. ఈ స్టోరీ రైటర్ రూపా లావణ్య, వాయిస్ ఇస్తున్నది లహరి రాజశేఖర్. ఇంకా స్టోరీ ప్రూఫ్స్ గురించి డెవిల్ రోహన్ని అడుగుతాడు. అవి అప్పుడే పోయాయని రోహన్ అబద్ధం చెప్తాడు. ఓకే, కానీ నీ దగ్గర నిజంగా ఆ వీడియో గనుక ఉంటే నాకు ఇవ్వు. ఏం చేయాలో మనం కూర్చుని ఆలోచిద్దాం అంటాడు డెవిల్. అరుణ్కి మాత్రం అంతా చాలా కన్ఫ్యూజింగ్గా అనిపిస్తుంది. వాళ్ళిద్దరిని అలా చూస్తూ కూర్చుంటాడు. ఇంకాసేపు డీటెయిల్స్ అడిగాక ఇద్దరిని మళ్ళీ తనే డ్రాప్ చేసి, అరుణ్, నేను నీతో ఒకసారి మాట్లాడాలి అంటూ రోహన్ని పంపించేస్తాడు. రోహన్ వెళ్తూనే ఉంటాడు, కానీ అరుణ్తో డెవిల్ ఏం మాట్లాడతాడా అని టెన్షన్తో వెనక్కి చూస్తూనే ఉంటాడు. అతనికి ఇప్పుడు ఒకటి కాదు, 2 టెన్షన్స్. ఒకటి, ఆ ప్రూఫ్ గురించి ఎలా అయినా అతనికి తెలియకుండా ఉంచాలి. అలాగే శామ్ని తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. అవే ఆలోచిస్తూ ఇంట్లోకి వెళ్తాడు. హాల్లోనే సోఫాలో కూర్చుని జాహ్నవి కనిపిస్తుంది. రోహన్ కనిపించగానే ఆవిడ కంగారుగా లేచి నిల్చొని, రోహన్, అతను నీతో ఏం మాట్లాడాడ్రా అని అడుగుతుంది. ఏమీ లేదు మమ్మీ, అదంతా నేను నీకు తర్వాత చెప్తాను. ముందు డాడీ ఎక్కడున్నారో చెప్పు అని అడుగుతాడు. తను అడుగుతూ ఉంటే వాళ్ళ డాడీ గురించి మాట్లాడేసరికి జాహ్నవికి కోపం వచ్చి, ఆ రూమ్లో పడి ఏడుస్తున్నారు, వెళ్ళి మాట్లాడుకోపో అని కోపంగా కిచెన్లోకి వెళ్ళిపోతారు. సడన్గా మమ్మీకి ఏమైంది అనుకుంటూ బెడ్రూమ్లోకి వెళ్తాడు. అక్కడ ముఖేష్ని చూసి షాక్తో నోరు తెరిచేస్తాడు. మొహమంతా ఎర్రగా కమిలిపోగా కుడి కన్ను మీద ఎవరో గుద్దినట్లు నల్లగా మచ్చ కూడా వస్తుంది. ఒళ్ళంతా నొప్పులతో మూలుగుతూ టాబ్లెట్స్ వేసుకుంటూ కనిపిస్తారు ముఖేష్. అయ్యో డాడీ, మీకేమైంది? ఈ దెబ్బలు ఎలా తగిలాయి అని కంగారుగా వచ్చి అడుగుతాడు. మీ మమ్మీనే కొట్టిందిరా బాబు. ఇందాక తను అడిగినప్పుడు నేను కామ్గా ఉన్నానట, అందుకే ఈ దెబ్బలన్నీ. ఏం చేస్తాం? ఒరే నాన్న, నీకు నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, నువ్వు ఏ విషయంలో అయినా కలగజేసుకో, కానీ ఈ ఆడవాళ్ళ మ్యాటర్లో మాత్రం దూరకు. నిజంగా అమ్మాయికి అతనే ఇష్టమైతే నువ్వు మర్చిపోవడమే మంచిది. అసలే చావు అంచుల వరకు వెళ్ళొచ్చావు, నా మాట విను అంటూ చెప్పి టాబ్లెట్స్ వేసుకుని కళ్ళు మూసుకుంటాడు. డాడీ, డాడీ, ఒక్క నిమిషం, నాకు మీ హెల్ప్ కావాలి అంటాడు రోహన్. ఉఫ్, ఇప్పుడేనా? సరే, ఏంటో చెప్పు అంటారు మళ్ళీ లేచి కూర్చుని. నాకు అర్జెంటుగా పాస్పోర్ట్ వీసా కావాలి. మీకు తెలిసిన ఫ్రెండ్ ఉన్నారు కదా, నాకు, శామ్కి, మీకు అందరికీ పాస్పోర్ట్స్ వీసా తెప్పించండి. మనం ఇంకెక్కడ ఉండొద్దు. ఇప్పుడే కదరా చెప్పాను, ఒక సెకండ్ గ్యాప్ కూడా విన్నావా నా మాట? నువ్వు మీ అమ్మ ఒకటే. ఆ అమ్మాయి రాను అంటే మనం ఎలా తీసుకువెళ్తాం? అదంతా నేను చూసుకుంటాను డాడీ, ప్లీజ్ చెప్పింది చేయండి చాలు అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రోహన్. అమ్మ కొడుకులు ఇద్దరు ఒకటే, వాళ్ళ మాటే నెగ్గాలి అనుకుంటూ కళ్ళు మూసుకుని పడుకుంటారు ముఖేష్. చెప్పండి సార్, ఏదో మాట్లాడాలి అన్నారు అంటాడు ఇంకా సెల్లార్లోనే ఉన్న అరుణ్ డెవిల్తో. చెప్తాను, కానీ ముందు ఒకటి కన్ఫర్మ్ చేయారు. మాయా నన్ను లవ్ చేస్తుంది అంటే నువ్వు నమ్ముతావా అని సూటిగా అరుణ్ కళ్ళల్లోకి చూసి అడుగుతాడు డెవిల్. డెవిల్ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు మాయా బిహేవియర్, ఇక్కడికి వచ్చిన తర్వాత ఏడుస్తూ ఉండడం, అలాగే పూనం చెప్పడం అన్నీ అరుణ్కి తెలుసు కాబట్టి, అఫ్ కోర్స్ మా చెల్లి గురించి నాకు తెలియదా? తనకి మీరంటే చాలా ఇష్టం. మా అమ్మతో కూడా చెప్పింది అట. మీరన్నట్లు ఆ ఫోన్ రావడం వల్ల అలా చేసింది, కానీ తనకి ఇలా చేయడం ఇష్టం లేదు అంటాడు అరుణ్. అలా అయితే నువ్వు నాకు ఒక హెల్ప్ చేయాలి అని చిన్నగా నవ్వుతూ ఏం చేయాలో చెప్పి, అలాగే రోహన్ విషయంలో కూడా ఏం చేయాలో చెప్పి వెళ్ళిపోతాడు. అరుణ్ నవ్వుకుంటూ ఇంట్లోకి వెళ్ళి జరిగిందంతా పూనంతో చెప్తాడు. మా, నేను హనీతోనే చిన్నప్పటి నుండి ఉంటున్నాను. వాడే నా బెస్ట్ ఫ్రెండ్. వాడు నిజం చెప్తున్నాడో అబద్ధం చెప్తున్నాడో నాకు తెలిసిపోతుంది మా. వాడు అజిత్ గారితో అంతా అబద్ధమే చెప్పాడు.
కానీ ఎందుకు తెలియదు, వాడు ఇంకా మన దగ్గర ఏదో దాస్తున్నాడు అనగానే అదంతా అజిత్నే చూసుకుంటాడు. ముందు మన శ్యామ్ గురించి మనం పట్టించుకోవాలి. నిన్నటి నుండి ఏమీ తినలేదు, రూమ్లో నుండి బయటికే రాలేదు. అసలు తన మనసులో ఏముందో ఎందుకని చెప్పట్లేదు, నాకు అర్థం కావట్లేదు అరుణ్. ఏం చేద్దాంరా అని అడుగుతుంది. డెవిల్ అతనితో ఏం చెప్పాడో అదే పూనంతో చెప్తే ఆవిడ కూడా నవ్వుతూ సరే అంటుంది. దిస్ ఈజ్ వెరీ రెడిక్యులస్. మనం ఎవరితోని చెప్పకుండా అలా ఆ అమ్మాయి కోసం ముంబై వెళ్ళిపోవడం ఏంటి? కనీసం నీకు కూడా చెప్పలేదా? నన్ను రమ్మంటావా అంటూ సీరియస్గా అరుస్తూ ఉంటాడు వసంత్ కల్పన మీద. వసంత్, నువ్వు కల్పనని ఎందుకు అరుస్తున్నావు? తను నిజమే చెప్తుంది. అజిత్ ఇంట్లో కూడా ఎవరికి చెప్పకుండానే ముంబై వెళ్ళిపోయాడు. మమ్మల్ని ఏం చేయమంటావు? నాకు తెలిసినంత వరకు వాడు వస్తే ఆ అమ్మాయితోనే వస్తాడు. అయినా ఇందులో ఆ అమ్మాయి తప్పు కూడా ఏమీ లేదని తెలిసిపోయింది కదా. నీకు ఇంకా అమ్మాయి మీద ఎందుకు అంత కోపం అని అడుగుతారు రాజీబామ్మ. నిజమే, ఉండవలసింది ఆ అమ్మాయి మీద కోపం కాదు, నీ మనవడి మీద అంటూ వినిపిస్తుంది ఇంకో గొంతు. ఎవరా అని చూస్తే వీరేంద్ర. అన్నయ్య కోపంగా అంటుంది కల్పన. ఎందుకు అరుస్తున్నావు కల్పన? నేను చెప్పింది నిజమే కదా. అల్లుడు వద్దు అనేసి దాన్ని మొదటి మొగుడితో వెళ్ళిపోయినా దానికోసం నీ కొడుకు మళ్ళీ సిగ్గు లేకుండా వెళుతున్నాడు అనగానే ఒక్కసారిగా కోపంతో రాజీ, వసంత్, కల్పన కూడా వీరేంద్రని గట్టిగా అరుస్తారు. మీరంతా ఏకమై అరిచినా కూడా నేను అన్నది నిజం కాకుండా పోదు. ఆ పిల్ల మాయలోంచి మనవాడు బయటపడాలంటే ఇప్పటికైనా నా కూతుర్నిచ్చి పెళ్లి చేయండి. అంతా సర్దుకుంటుంది, తర్వాత మీ ఇష్టం అంటూ అను వాళ్ళ రూమ్లోకి కార్తీక్ కోసం వెళ్తాడు వీరేంద్ర. కల్పన చాలా ఫీల్ అవుతూ డల్గా ఒక్కసారిగా సోఫాలో కూర్చుండిపోతుంది. రాజీబామ్మ కంగారు పడుతూ కల్పన పక్కనే కూర్చుని, వాడి గురించి మనకి తెలిసిందే కదా కల్పన, వీరేంద్ర మాటలు పట్టించుకోకు, మనకి అజిత్ మీద మాయ మీద నమ్మకం ఉంది కదా, ఇంకెందుకు బాధపడతావు చెప్పు అంటూ ఊరుకోపెడుతూ ఉంటుంది. అమ్మా, ఇంకా చాలు, ఇంకా ఎంతకాలమని అందరినీ ఇలా వెనకేసుకుంటూ వస్తావు? అజిత్ చేస్తున్నది కరెక్ట్ అని ఎవరైనా చెప్పగలరా చెప్పు? ఇన్ని రోజులు అంటే పోనీ ఆ అమ్మాయి మొదటి భర్త బ్రతికలేడు కాబట్టి అజిత్ పెళ్ళి లీగల్ అనుకోవచ్చు. కానీ ఇప్పుడు ఆ అమ్మాయి ఫస్ట్ హస్బెండ్ బ్రతికున్నప్పుడు వీళ్ళ మ్యారేజ్ అసలు లీగల్ అవ్వదు కదా. అది ఎందుకు మీరు ఆలోచించట్లేదు? వీలైతే మీరైనా అజిత్కి అర్థమయ్యేలా చెప్పండి. నేను చెప్పి చెప్పి విసిగిపోయాను. ఇంతకు ముందు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. నా పరువు పోయే సమస్య వచ్చినప్పుడు పరువా నా ప్రాణమా అంటే నేను పరువే అంటాను, గుర్తుంచుకోండి అనేసి కోపంగా బయటికి వెళ్ళిపోతాడు వసంత్. మొదటి నుంచి వసంత్ అతని పరువు గురించి ఎంతలా ప్రాకులాడుతున్నాడో రాజీకి కల్పనకి కూడా బాగా తెలుసు. ఒకరు కన్న తల్లి అయితే ఇంకొకరు ఇన్నేళ్ళు కాపురం చేసిన భార్య. అందుకే వాళ్ళు కూడా షాక్తో ఆలోచిస్తూ ఉండిపోతారు. వసంత్ చెప్పింది, వీరేంద్ర చెప్పింది కూడా అన్నీ నిజాలే. రోహన్ బ్రతికున్నప్పుడు అజిత్ మాయల పెళ్ళి లీగల్గానే కానీ కాదు. అలాంటప్పుడు అజిత్ మాయాన్ని మళ్ళీ తీసుకువచ్చిన ప్రాబ్లం అవుతుందని ఆలోచిస్తూ ఉంటారు. వీరేంద్ర అను వాళ్ళ రూమ్ నాక్ చేస్తే అను వచ్చి ఓపెన్ చేస్తుంది. మావయ్య బాగున్నారా? అత్తయ్య రియా ఎలా ఉన్నారు అని అడుగుతుంది నవ్వుతూ. బాగున్నాను, నువ్వు మన ఇంటికి వచ్చేస్తే బాగుంటుందమ్మా. ఇంకా ఎన్ని రోజులు ఇక్కడే ఉంటారు అంటూ పాపని ఎత్తుకుని కార్తీక్ కోసం చూస్తాడు వీరేంద్ర. ఫ్రెష్ అవుతున్నారు, 5 minutes వచ్చేస్తారు అంటూ చెప్తుంది అను. కార్తీక్ బయటికి రాగానే వీరేంద్రని చూసి, అను నాన్నకి నాకు కాఫీ తీసుకురాగలవా అని అడుగుతాడు. మ్యాక్సిమం ఎప్పుడు తనకి పని చెప్పని కార్తీక్ అలా కాఫీ తెమ్మనేసరికి బహుశా వీరేంద్రతో మాట్లాడవలసింది ఉందేమో అనుకుంటూ అను అలాగే అంటూ బయటికి వచ్చేస్తుంది. అను బయటికి వెళ్ళగానే డోర్ లాక్ చేసి, నానా నువ్వేం చేస్తున్నావు, నాకైనా నిజం చెప్తావా అంటూ సీరియస్గా అడుగుతాడు కార్తీక్. నేనేం చేశానురా, నన్నెందుకు అరుస్తున్నావు? ఏమి తెలియనట్లు అలా అడగకండి, నాకు నీ మీద అనుమానంగా ఉంది, నిజం చెప్పండి. ఆ అమ్మాయికి ఆ ఫోన్ చేయించింది మీరే కదా అని సీరియస్గా అడుగుతాడు. వీరేంద్ర గుండె వేగం అందుకుంటుంది. ఎవరికీ తెలియదులే అనుకున్నాడు, కానీ కార్తీక్కి
తెలిసిపోయింది అంటే అజిత్కి కూడా తెలిసిందా అని ఒక్కసారి ఒళ్ళంతా చెమటలు పడుతూ ఉంటాయి. కార్తీక్ మళ్ళీ అతని దగ్గరికి వచ్చి చూసి, నీ చెమట చూస్తుంటేనే తెలుస్తుంది అదంతా చేయించింది నువ్వే అని. దానికోసమేనా నీ అకౌంట్లో నుంచి ఆ 50 లక్షలు ఖర్చు అయ్యాయి? ఎవరో షూటర్ని తీసుకొచ్చి మన ఇంట్లోనే పావురాన్ని షూట్ చేయించింది కూడా నువ్వే కదా అంటూ అడగంగానే వీరేంద్ర నిల్చుని, కార్తీక్ మెల్లిగా మాట్లాడు, అజిత్కి ఈ విషయం తెలిస్తే చాలా ప్రమాదం అంటాడు. అజిత్కి ఆల్రెడీ అనుమానంగానే ఉంది నాన్న, ఎందుకంటే రాబర్ట్ ఇప్పుడు లేచే పరిస్థితిలో లేడు. మరి అలాంటి రాబర్ట్ మాయకి ఎలా కాల్ చేస్తాడు? మామూలుగా అయితే చెప్పేసేవాడిని, కానీ కిందటిసారి కిడ్నాప్ చేయించింది కూడా నువ్వే అని అజిత్కి తెలుసు. ఇప్పుడు ఈ విషయం కూడా తెలిస్తే నిన్ను ఖచ్చితంగా చంపేస్తాడు. అందుకనే ఆగాను. నా అంతటి నేనైతే చెప్పను, కానీ అజిత్ తెలుసుకుంటే నేనేం చేయలేను. కోపంగా చెప్పి డోర్ ఓపెన్ చేసి బయటకు వెళ్ళిపోతాడు కార్తీక్. కొడుకు రమ్మన్నాడు కదా అని ఎందుకు అనుకుంటూ నవ్వుకుంటూ వచ్చిన వీరేంద్ర మొహం మాడిపోతూ బయటికి వెళ్తూ ఉంటే రాజీ కల్పన కూడా మొహాలు చూసుకుంటారు. కాఫీ తెమ్మని తీసుకువచ్చేసరికి ఇద్దరు లేకపోయేసరికి అనూప్ కూడా ఏమైందో అనుకుంటుంది. అంతర్ చాలా శ్రావ్యంగా బెడ్పై బోర్లా పడుకుని కాళ్ళు ఊపుతూ పాడుతూ ఉంటే పాపం మాయ తిండిని తల మీద నుండి పెట్టుకుని ఏడుస్తూ ఉంటుంది. శ్యామ్, ఇంకా ఏడుస్తూనే ఉన్నావా? ఎంతసేపు ఇలా రూమ్లోనే ఏడుస్తూ ఉంటావు? కనీసం తినడానికి కూడా బయటికి రావట్లేదు, ఏమైంది అంటూ వస్తుంది పూనం. అలా సడన్గా పూనం వచ్చేసరికి టెన్షన్గా సరిగ్గా కూర్చుంటుంది మాయ. అంతర్ మాత్రం పాట ఆపి బుగ్గల కింద 2 చేతులు పెట్టుకుని అలా పడుకుని ఇద్దరిని చూసి నవ్వుతూ ఉంటుంది. ఏం లేదు మమ్మ, నాకు ఆకలి లేదు అంతే, ఇంకేం కాదు అంటూ ఐ కాంటాక్ట్ ఇవ్వకుండా పక్కకు చూస్తూ ఉంటుంది. అదంతా డెవిల్ కోసమని పూనంకి అర్థమై వాళ్ళ కోసం అలా తమ ప్రేమని కూడా వదులుకుంటుంది అని బాధగా అనిపిస్తుంది. సరే, నేనే తినిపించినా తీసుకువచ్చి అంటారు ప్రేమగా అంతర్. నాకు ఆము వద్దు మమ్మ, బాయ్ ఫ్రెండ్ కావాలి, బ్యాడ్ బాయ్ లాగా ఉండాలి, బాయ్ ఫ్రెండ్ కావాలి, నా డెవిల్ గాడే కావాలి అని పాడుతూ ఉంటుంది. మాయా, ఎందుకే నన్ను ప్రశాంతంగా ఉండనివ్వవు అని గట్టిగా రాగం అందుకుంటూ ఉంటే పాపం పూనంకి అర్థం కాక, ఏమైంది శ్యామ్, ఎందుకు ఇప్పుడు అంతలా ఏడుస్తున్నావు అని కంగారుగా అడుగుతారు. వెంటనే టక్మని ఆపేసి, లేదు మమ్మ, ఊరికే అంటుంది తల మీద కొట్టుకుంటూ. నిన్నటి వరకు బాగానే ఉన్నావు కదా శ్యామ్, సడన్గా ఏమైంది నీకు అని మళ్ళీ అడిగితే జుమ్ జుమ్ మాయా అంటూ మళ్ళీ పాట అందుకుంటుంది అంటారా. కోపంగా పళ్ళు కొరుకుతూ, అదేం లేదు మమ్మ, పద బయటికి వస్తాను, అక్కడే తింటాను అని ఒంటరిగా ఉంటే ఆ అంతర్తో ఇంకెంత పిచ్చి పడుతుందో అని పూనంని పట్టుకుని లాక్కుని పోతుంది మాయా. పూనంకి మాత్రం మాయనే విచిత్రంగా చూస్తూ కదులుతారు. ప్లేట్లు వడ్డిస్తే మెల్లిగా ఇష్టం లేనట్లుగా తింటూ ఉంటుంది మాయ. ఇంకా పూనం స్టార్ట్ చేస్తూ, శ్యామ్, నీకు ఎలాగో అతనంటే ఇష్టం లేడు, మన హనీనే ఇష్టం కదా, మరి జాహ్నవి అన్నట్లు హనీతో న్యూ లైఫ్ స్టార్ట్ చేయరా? ఇదంతా మర్చిపో. ఇంకా చెప్పాలి అంటే ఆ పెళ్ళి లీగల్ కూడా కాదు, నీకు ఇష్టం లేకుండా జరిగింది కదా అని కావాలనే తనకి ఏం తెలీదు అన్నట్లు మాట్లాడడం మొదలు పెడుతుంది పూనం. అదంతా డెవిల్ ప్లాన్ అని తెలియని మాయ, మమ్మ ప్లీజ్ ఇంకా టాపిక్ వద్దు, కొన్ని రోజులు నన్ను ప్రశాంతంగా ఉండనివ్వు అంటుంది కొంచెం కోపంగా. అసలే లోపల చూస్తే అంతర్, బయటికి వస్తే పూనం. పాపం బుర్ర బేజా ఫ్రై అయిపోతూ ఉంటుంది పాపకి. అలా కాదు శ్యామ్, మనం ఇక్కడ ఉండడం ఎవరికి ఇష్టం లేదు. అరుణ్ హనీ ఫారెన్ వెళ్ళిపోదాం అంటున్నారు, మన అందరికీ పాస్పోర్ట్ వీసా కూడా ట్రై చేస్తున్నారు, వచ్చేస్తే వెళ్ళిపోవడమే. అందుకే చెప్తున్నాను, ఈలోపు నువ్వు హనీకి దగ్గరైతే బాగుంటుంది. నేను జాను ఆంటీతో మాట్లాడతాను, నువ్వు రెస్ట్ తీసుకో అని కావాలనే పక్కన ఉన్న జాహ్నవి ఇంటికి వెళ్ళిపోతుంది పూనం. మాయకి పిచ్చి కోపం వచ్చి గట్టిగా అరవలేక హ్యాండ్స్ వాష్ చేసుకుని ఏడుస్తూ మళ్ళీ అంతర్ దగ్గరికి వచ్చేస్తుంది. సార్, వద్దు సార్, కొట్టద్దు సార్, ప్లీజ్ అని అరుస్తూ ఉంటాడు ఒకడు. డెవిల్ మాత్రం ఫుల్ కోపంతో వాడిని కొడుతూ ఉంటాడు.
చుట్టూ చూస్తున్న వాళ్ళు కూడా భయంగా డెవిల్నే చూస్తూ ఉంటే, నీకు ఎంత ధైర్యం ఉంటే నా ఇంటి కాంపౌండ్ వాల్ లోపలికి గన్ ఏం చేసి పావురాన్ని షూట్ చేస్తావు అని తన స్టైల్లో కోటింగ్ ఇస్తూ ఉంటాడు. డెవిల్ తన బెల్ట్తో కొడుతున్న ఒక్కో దెబ్బకి అతని చర్మం తోలు ఊడి ఎర్రగా బ్లడ్ కనిపిస్తూ ఉంటుంది. అరుస్తున్న అరుపులకే చుట్టూ అందరూ భయపడి వెళ్ళిపోవాలి అనుకుంటారు. కానీ డెవిల్ ముందే మెయిన్ డోర్ క్లోజ్ చేయించి మరీ పరిగెత్తించి కొడుతూ ఉంటాడు. ఇంతలో ఎవరో పోలీసులకి ఫోన్ చేయండి అని అరిస్తే ఒక్క క్షణం కొట్టడం ఆపి సీరియస్గా వెనక్కి చూసి తన ఐడి ప్రూఫ్ చూపిస్తాడు డెవిల్. ఆ పోలీస్ అని అరిచిన వాడు అటు నుండి అటే డోర్కి అతుక్కుపోతాడు. చెయ్యి, నీకు అలా చెయ్యమని చెప్పిన వాడికి కాల్ చెయ్యి అని గ్యాప్ ఇచ్చి స్పీకర్ ఆన్ చెయ్యి అని గట్టిగా అరుస్తాడు. దెబ్బకి తోలు మండుతున్న వాడితో సహా చూస్తున్న అందరూ ఉలిక్కి పడితే వాడు మాత్రం ఏడ్చుకుంటూ లేచి వీరందరికీ కాల్ కలుపుతాడు. ఆల్రెడీ అదంతా వీడియో తీస్తూ ఉంటారు డెవిల్ చెప్పిన పర్సన్స్. మరి ఆ వీడియో మాయా చూస్తే శామ్ శామ్ అని అరుచుకుంటూ వస్తుంది రీతు. తనకు అలవాటే కాబట్టి డైరెక్ట్గా మాయా రూమ్లోకి వెళ్ళిపోతే అక్కడ అంతర్ డెవిల్ వస్తే ఏ పాట పాడాలో మాయ వద్దు అన్నా కూడా చెవి దగ్గరికి వచ్చి వదలగొట్టేస్తూ ఉంటుంది. ఈలోపు పులిహార పొట్లం కోసం వెయిట్ చేస్తే వరద బాధితుడిలాగా ఆవురావురమంటూ పరిగెత్తుకుంటూ వస్తాడు అరుణ్. అంతర్, వెయ్యరా చెయ్యి వెయ్యరా, ఎక్కడెక్కడో చెయ్యి వెయ్యరా అంటుంటే ఇంకో చెవిలో ఆ డెవిల్ ఇందాక ఎవడినో మళ్ళీ చావబాదుతూ ఉంటే మనోళ్ళు ఇన్స్టాలో పెట్టారే, అందుకే నువ్వు వచ్చేసావేమో అని వచ్చేసాను అంటూ మొబైల్ మాయ కళ్ళ ముందు పెడుతుంది రీతు. లైవ్లో డెవిల్ యాక్షన్ చూస్తుంది మాయ. అంతర్ అరుణ్ కూడా నిలుక్కుపోయి ఆ సూపర్ ఫైట్ సీన్ని చెమటలు కారుస్తూ చూస్తారు. అక్కడ జరుగుతున్న యాక్షన్ సీన్ అంతా ఇక్కడ మాయా వాళ్ళు లైవ్లో చూస్తూ ఉంటారు. చూడడానికి అది చాలా పెద్ద రెస్టారెంట్, కానీ అక్కడ గుమ్మగూడిన జనాలను చూస్తూ ఉంటే వాళ్ళందరి మొహాల్లో భయం డెవిల్ పుట్టించింది అని అర్థమవుతూ ఉంటుంది మాయా వాళ్ళకి. అప్పటి వరకు కొట్టించుకున్న వాడు భయపడుతూ కింద మీద పడుతూ మొబైల్ తీసి ఎవరికో కాల్ చేస్తూ ఉంటాడు. స్పీకర్ ఆన్ చేయి అని డెవిల్ గట్టిగా అరిచేసరికి ఆ కొట్టించుకున్న వాడితో పాటు అక్కడ ఉన్న జనాలు, లైవ్ చూస్తున్న మాయా, అరుణ్, రీతు అందరు కూడా ఉలిక్కి పడతారు. వాడు డైరెక్ట్గా వీరేంద్రకి కాల్ కలుపుతాడు. అటు నుంచి ఫోన్ లిఫ్ట్ చేసి హలో అనగానే వీడు ఇక్కడ ఏడుస్తూ హలో అంటాడు. పాపం వీడి ఏడుపు కూడా లెక్క లేకుండా వీరేంద్ర, మళ్ళీ నాకు ఫోన్ చెయ్యొద్దు అని నీకు చెప్పాను కదా, ఎందుకు చేసావు అని గట్టిగా అడుగుతూ ఉంటే నేనే ఫోన్ చేయమన్నాను మావయ్య అంటాడు డెవిల్. డెవిల్ వాయిస్ వినగానే అక్కడ వీరేంద్రకి చెమటలు పట్టేసి గుండె వేగం పెరుగుతూ ఉంటే ఇక్కడ మాయ కళ్ళు పెద్దవి చేసి షాక్ అవుతూ చూస్తుంది. మీకు ఎంత ధైర్యం ఉంటే షూటర్తో మాట్లాడి మన ఇంటికి వాడిని రప్పిస్తావు అంటూ రెస్టారెంట్ టాప్ లేచిపోయేలా గట్టిగా గాండించి ఒక్కసారిగా కోపంతో ఆ సెల్ని పగలగొట్టేసి షూటర్ని తుక్కు కింద ఫినిషింగ్ టచ్ కింద కొట్టేసి కోపంగా అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోతాడు. లైవ్ వీడియో కట్ అవుతుంది. అంటే నాకు ఫోన్ చేసింది రాబర్ట్ కాదా అని షాక్ అవుతుంది మాయా. ఆ రోజు మనకి పాయిజన్ ఇచ్చాక డెవిల్ ఆ రాబర్ట్ని షూట్ చేశాడు కదా పిచ్చి, అప్పుడే వాడు లేచి నీకు కాల్ చేసి బ్లాక్మెయిల్ చేస్తాడని ఎలా అనుకుంటున్నావు అని కోపంగా అడుగుతాడు అరుణ్. అది కాదురా భయ్యా, అతను ఎందుకు ఇలా చేశారు అని స్లో మోషన్లో అంటూ ఆలోచిస్తే ఫ్లాష్లో రియా ఫేస్ కోపంగా కనిపిస్తుంది మాయా కళ్ళ ముందు. అరుణ్కి తెలివి వచ్చేసరికి రియా, మమత వాళ్ళు వెళ్ళిపోవడంతో అతనికి తెలియక అదంతా అజిత్ చూసుకుంటాడు. నీకెందుకు, కానీ ముందు నాకు ఒకటి చెప్పు శామ్, నీకు అజిత్ అంటే ఇష్టమా లేదంటే మన హనీ అంటే ఇష్టమా? సూటిగా మాయా కళ్ళల్లోకి చూస్తూ సీరియస్గా అడుగుతాడు అరుణ్. రీతు కూడా షాక్ అవుతూ చూస్తుంది. ఎందుకంటే హైదరాబాద్లో హాస్పిటల్కి ఇద్దరు వచ్చినప్పుడు వాళ్ళ సన్నిహిత్యాన్ని చూసి తనకి కూడా అప్పుడు అదే డౌట్ వచ్చింది. సరిగ్గా అప్పుడు పూనం వచ్చి తన తల్లి జాహ్నవితో మాట్లాడుతుందని, మాయ ఒక్కరితే ఉంటే మాట్లాడాలని వచ్చిన రోహన్కి కూడా
అరుణ్ క్వశ్చన్స్కి మాయ ఏం చెప్తుందా అని డోర్ బయట ఆగే టెన్షన్గా వింటూ అడుగులు ఆపేస్తాడు. మరి మాయ సమాధానం, బావా నువ్వేమో ఆ పిల్లని పంపడానికి ప్లాన్ చెప్పి చెయ్యమంటేనే కదా ఆ షూటర్ని తెచ్చి నీ ముందు నిలబెట్టింది. ఇప్పుడు ఆ షూటర్ గాడు మన అజిత్కి దొరికేశాడు. అంతా చెప్పేసినట్లు ఉన్నాడు. నాకు భయంగా ఉంది బావా. అప్పటికే పరుగున వచ్చింది. చెమటలతో ఆయాసంతో ఉగురుస్తూ చెప్తూ ఉంటాడు వీరేంద్ర వసంత్తో. ఏం చేసినా ఆ అమ్మాయి ఇంకా రాదు. అజిత్ ఏమీ అనకుండా నేను చూసుకుంటాను, నువ్వెళ్ళు అంటూ అప్పటికే బయటికి వెళ్ళడానికి రెడీగా ఉన్న వసంత్ చిరాగ్గా చూస్తూ చెప్తాడు. అది కాదు బాబా, ఆ అమ్మాయిని బెదిరించింది రాబర్ట్ కాదు, నేను అని ఆ అమ్మాయికి తెలిసిపోతే అజిత్ వెళ్ళి చెప్పేస్తే అయినా కూడా రాదు అని చిన్న స్మైల్ చేసి వీరేందర్ని వదిలేసి మరీ వెళ్ళిపోతాడు. ఇంకా వసంత్ వెళ్ళాక అక్కడ తనకేం పని అనుకుంటూ వీరేంద్ర కూడా బయటికి వచ్చేస్తే ఎదురుగా అతని కోసం ఎదురు చూస్తూ ఉంటుంది పోలీస్ జీప్. ఆ తర్వాత ఏం జరిగింది? వీరేందర్ని అరెస్ట్ చేస్తారా? తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఇక్కడ నాకు వచ్చిన డౌట్ ఏంటంటే వసంత్ అంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్తున్నాడు తను రాదు అని? అంటే వసంత్ ఇంకేదన్నా ప్లాన్ చేశాడా ఏమో. తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను. మీరు వెయిట్ చేస్తూ ఉండండి. బాయ్ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.